హలో ప్రైజ్ లార్డ్. బైబిల్ని 1 ఇయర్లో కంప్లీట్ చేసే విధంగా, అందరికీ అర్థమయ్యే విధంగా నేను ఒక ప్లాన్ని మీ కొరకు ముందుకు తీసుకొచ్చాను. అయితే అది చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. అయితే చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, చదువు వచ్చిన వాళ్ళు ఓకే, చదువుకున్న వాళ్ళు చక్కగా మీరు ఇచ్చిన ప్లాన్ ప్రకారం వాళ్ళు బైబిల్ చదువుతారు, 1 ఇయర్లో కంప్లీట్ చేస్తారు. మరి చదువుకోలేని వారి పరిస్థితి ఏంటని వారు అడుగుతున్నారు. అయితే వారి కోసం నేను మరొక ఆలోచనతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే, ప్రతిదినము కూడా చదువు రాని వారి కొరకు ఆడియో బైబిల్ అని అవైలబుల్గా ఉంది. అయితే ఆడియో బైబిల్స్ ఉన్నాయి, కానీ అవి మనకి వాక్యాన్ని అర్థమయ్యే విధంగా బోధించవు. అయితే ఆర్కే మూర్తి గారు, ఆచార్య ఆర్కే మూర్తి గారు గొప్ప దైవజనులు. ఆయన ఇప్పుడు మన మధ్యన లేరు. అయినప్పటికీ ఆయన బైబిల్ని 5 సార్లు రేడియో ప్రసంగాల ద్వారా ప్రజలకి తెలియజేశారు, వినిపింపజేశారు. అయితే ఆ రేడియో ప్రసంగాలు ఇప్పటికీ మనకి యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి, అందరికీ అవైలబుల్గా ఉన్నాయి యూట్యూబ్లో. కానీ ఎవరు కూడా వాటిని బహుశా చూసి ఉండరు. అయితే నేను మీకోసం ప్రతిరోజు ఒక వర్తమానాన్ని, ప్రతిరోజు ఒక ఆడియో వర్తమానాన్ని మీకు యూట్యూబ్ లింక్ ద్వారా మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాను. దాని కొరకు మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి ప్రైజ్ లార్డ్ అని మెసేజ్ చేయండి. ఆడియో బైబిల్ కొరకు మీరు అడగండి. ప్రతిరోజు మీ నెంబర్ యాడ్ చేసుకొని నేను ప్రతిరోజు ఒక లింక్ని, దీనివల్ల నాకు వచ్చేదేమీ లేదు, కానీ మీ ఆత్మీయ ఎదుగుదల కొరకు, ఆత్మీయ మేలు కొరకు నేను ఇక కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి గమనించి ప్రతి ఒక్కరు కూడా, ఎవరైతే చదువుకోలేని వారు ఉన్నారో, ఎవరైతే బైబిల్ తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నారో, అది అందరి బాధ్యత, అందరికి అవసరం. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, అర్థవంతంగా ప్రతి ఒక్కరు తెలుసుకొని వాక్యానుసారంగా జీవించాలి. కాబట్టి ఎటువంటి అబద్ధ బోధల వైపు మనం తిరగకుండా దేవునిలో నిలకడగా ఉండే కృప దేవుడికి మనం దయచేయాలన్నా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా, చదువులేని వారు ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యాన్ని నేర్చుకొని, దేవుని వాక్యంలో దేవునికి విధేయత చూపించి నడుచుకొని నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలు, దేవుని యందు గొప్ప దేవునిలో పొందుకునే వారిగా ప్రతి ఒక్కరు ఉండాలని ఆశపడుతూ సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.